హాయ్ అండి అందరికీ. టెట్ 2024 జూలై నోటిఫికేషను అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే సైన్సు సోషల్ నుంచి 5 ఎగ్జామ్ పేపర్స్ నుంచి మనకి ఏ చాప్టర్ నుంచి బిట్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే మనం ఇలా ఆప్షన్స్ ద్వారా చూసుకున్న దానికంటే ఇలా చూసుకుంటే కొంచెం వేగంగా మనం చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా కొంచెం ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే కుట్టు యంత్రపు సూది చలనం. ఇక్కడ ఏం అడిగారు దాని గురించే మనం ఆలోచించాలి. కుట్టు యంత్రపు సూది చలనం అంటే పైకి కిందికి మాత్రమే వెళ్తుంది, అది సైడ్లు వెళ్దు. సూది చలనం అనేది దేన్ని చెందుతుంది? సో ఇది ఒక ఆవర్తన చలనం, అంటే ఒక నిర్దిష్టమైన పాయింట్ నుంచి అటు ఇటు లేదా కిందికి మీదకి కదలడాన్ని ఆవర్తన చలనం అని అంటారు. దీన్నే డోలయమాన చలనం అని కూడా అంటారనమాట. నెక్స్ట్, శాస్త్రీయ భాషలో వీటిని ప్రవాహులు అంటారు. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలనే ప్రవాహులు అంటారనమాట. మంటల్ని ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏమిటి? అంటే కిందనిచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం నైట్రోజన్ అనేది మంటలను ఉత్పత్తి చేయడానికి అవసరం కాని కారకం అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హరిత గృహ వాయువు కానిది ఏమిటి? ఇక్కడ కూడా నైట్రోజన్ అనేది ఆన్సర్ అవుతుంది. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు కలిగినటువంటి జంతువులు ఏమిటి? జీబ్రా మరియు గుర్రం. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరును అందించేందుకు ఉపయోగించేటటువంటి నీటిపారుదల విధానం ఏంటి? తుంపర పద్ధతి. పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం. పుపుస సిర అనేది ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చుట. నెక్స్ట్ వన్, స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపేటటువంటి మొక్క ఏది? స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్క అంటే కిందనిచ్చే ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్తున్నాం. స్ట్రాబెరీ. పిక్ ఆక్స్ అనునది ఎవరు ఉపయోగించేటటువంటి పనిముట్టు? రైతు. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి ఏమిటి? ట్రాఫిక్ నియమాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కేంద్రం ఏమిటి? పాడేరు. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సహజ వృక్ష సంపద పేరేంటి? ఉష్ణమండల సతత హరిత అడవి. ఏ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది? 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? అంటే కింద ఆప్షన్స్ ప్రకారం సరోజినీ నాయుడు గారు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏమిటి? ఫస్ట్ 2, బుధుడు శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి ఉండవు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు? తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఏది అంటే నేల. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప మహాస్నాన వాటిక ఈ నగరంలో బయలుపడింది. ఏ నగరం అంటే మొహంజదారోలో మహాస్నాన వాటిక. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించారు. ఎవరి పాలనను మార్కోపోలో ప్రశంసించారంటే కులశేఖరుని యొక్క పాలనను మార్కోపోలో ప్రశంసించారు. స్వాతంత్ర్య భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇది మొత్తం ఈ శాఖ మంత్రులు మనకి ఇచ్చారు, అవి ఒకసారి చూసేయాలన్నమాట తప్పనిసరిగా. 6th or 7thలో ఉంటుంది. రాజ్ కుమారి అమృత్ కౌర్ 8th క్లాస్లో అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ వన్, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటటువంటి పరికరం ఏమిటి? విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేది విద్యుత్ గంట. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి? డెసిబెల్. వాహనాలలో పెట్రోల్కి డీజిల్కి బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా వాడదగినటువంటి ఇంధనం ఏమిటి?
సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. మెరుపుల వలన నత్రజని జరుగుతుంది. మెరుపుల వలన నత్రజని జరుగుతుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే పై రెండు కూడా సరైనవే. మెరుపుల వలన నత్రజని స్థాపన జరుగుతుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా వలన కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. ఈ క్రింది వానిలో ఉభయాహారులు ఏవి? ఉభయాహారులు ఎలుక ఉభయాహారే, కోడి ఉభయాహారే, ఎలుగుబంటి కూడా ఉభయాహారే. నెక్స్ట్ వన్ సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏమిటి? సిట్రస్ క్యాంకర్ దేని వలన వస్తుందంటే బ్యాక్టీరియా వలన వస్తుంది. అవాయు శ్వాసక్రియ జరుపనివి ఏమిటి? అవాయు శ్వాసక్రియ జరుపనివి మొలకెత్తే విత్తనాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరపవు. కప్పలో రూప విక్రియను నియంత్రించేటటువంటి హార్మోన్ ఏమిటి? థైరాక్సిన్ హార్మోన్. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించినటువంటి స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరు? గ్రెటా థన్బర్గ్. కుమ్మరి ఎండిన కొండలను దీనిలో కాలుస్తాడు. ఎందులో కాలుస్తాడు? కొలిమిలో కాలుస్తాడు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించేటకు వీటిని ఉపయోగిస్తారు. ముద్రలని ఉపయోగిస్తారు. గణరాజ్యాలను జయించిన రాజవంశం ఎవరు? గుప్తులు. పక్షిఖండం అని దేనిని పిలుస్తారు? దక్షిణ అమెరికాని పిలుస్తారు. స్త్రీ పురుష తులన అనేటటువంటి గ్రంథాన్ని లేదా పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? తారాబాయి షిండే. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు? విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పిన వారు మహాత్మా గాంధీజీ. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న అంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు ఇంగ్లీష్లో. అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీస్ కిందకి రాదనమాట. ఏది రాదు అంటే ఇనుము ఉక్కు కర్మాగారం అభివృద్ధి చెందుతున్న కర్మాగారాల క్రిందకి రాదు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు. సుబాలుగా విభజించారు, నెక్స్ట్ అర్కాలుగా విభజించారు, నెక్స్ట్ పరగణాలుగా విభజించారు. ఇదనేది అక్కడ ఉంటుందన్నమాట. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఏ నది ఒడ్డున కలదు? కృష్ణా నది ఒడ్డున కలదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి 8లోని 7లోని కవర్ చేస్తూ కొన్ని ఇచ్చారనమాట. అవి పేజ్ ఒక నోట్బుక్లో అట్టపైన ఇలా లైన్ పైన రాసుకోండి. ఇంగ్లీష్ ఆర్ తెలుగు రెండింటిలో కూడా రాసుకోవాలి. ఇంగ్లీష్లో అడగొచ్చు, తెలుగులో అడగొచ్చు. ఇవి 5వది ఏంటంటే లింగ సమానత్వం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో అంటే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. మనకి 17 ఇవ్వలేదు కానీ 8, 9, 11, 12 ఇలా కొన్ని మనకు కవర్ చేస్తూ ఇచ్చారు. నేర్చుకుంటే 17 నేర్చుకున్నా ముఖ్యమే, మంచిదే. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. 1986లో కనిపించింది. బొడ్డు పొన్న వృక్షం అనేది ఈ అడవులలో పెరుగుతుంది. బొడ్డు పొన్న ఇవన్నీ కూడా మడ అడవులలోనే పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ పాక్షిక పారదర్శక వస్తువుకి ఉదాహరణ పొగమంచు. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది. దానికి మరొక చివర ఏం జరుగుతుంది? ఒక వేడి టీ కప్పులో రాగి చెంచా, రాగి ఇక్కడ ఏంటి వాహకము అనేది చూసుకోవాలి. రాగి ద్వారా ఉష్ణం అనేది వహనం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా ఒక టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచితే ఒక చివరి నుండి ఇంకో చివరికి ఉష్ణం ప్రవహించి ఇంకో చివర మరొక చివర అనేది వేడెక్కుతుంది. యాంటాసిడ్ మాత్రలో ఉండేటటువంటి ప్రధాన అనుఘటకం ఏంటి? యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అనుఘటకం మెగ్నీషియం హైడ్రాక్సైడ్. పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. చాలా ఎక్కువ వాలు మరియు భ్రమణాక్షం గల గ్రహం ఏమిటి? చాలా ఎక్కువ వాలు మరియు భ్రమణాక్షం గల గ్రహం యురేనస్. పుష్పంలో కీలంను కలిగి ఉండే భాగం ఏమిటి? అండకోశం. స్వంత డిఎన్ఏను కలిగి ఉండనటువంటి కణాంగం ఏమిటి? అంతర్జీవ ద్రవ్యజాలం. పెప్సిన్ అనేటటువంటి ఎంజైమును కలిగి ఉండే జీర్ణరసం ఏది? జఠర రసం.
గొనడోట్రోఫిక్ హార్మోన్ను విడుదల చేసేటటువంటి గ్రంథి ఏది? గొనడోట్రోఫిక్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి పీయూస గ్రంథి. ఎండమిక్ జాతులు అనగానేమి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండేటటువంటి జాతులనే మనం ఎండమిక్ జాతులు అంటారు. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి సరి అయిన సమూహం ఇది. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది. మెయిల్, పోస్ట్ కార్డు, ఫోన్ కాల్ ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు. క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది ఏది అన్నారు. ఈ శాశ్వత నివాసాలు అనేది కాదనమాట. తాత్కాలిక నివాసాలే మురికివాడలు ఏర్పడడానికి కారణాలు అవుతాయి. అలాగే ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం, జనసాంద్రత పెరగడం ఇవన్నీ కూడా కారణాలే మురికివాడ ఏర్పడడానికి. తాత్కాలిక నివాసాలు కూడా మురికివాడ ఏర్పడడానికి కారణాలు. కానీ ఈ శాశ్వత నివాసాలు అనేదే కాదు. ఓకే, ఆప్షన్ 1 అనేది కాదు. యారాడు కొండలు నెలకొన్న జిల్లా విశాఖపట్నం. వెలికొండలు నెలకొన్న జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అనమాట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. పంచగంగా అనేది ఈ నదికి ఉపనది, కృష్ణా నదికి ఉపనది. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి పల్లవరాజు ఎవరు? రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు ఎవరంటే 2వ నరసింహవర్మ. ఆహారం పొందే హక్కు అనేది ఈ అధికరణలో ఇమిడి ఉంది. ఆహారం పొందే హక్కు అనేది జీవన హక్కులోనే అంటే ఆర్టికల్ 21లోనే ఇమిడి ఉందన్నమాట. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతం యొక్క ప్రధాన లక్ష్యం. మధ్యధరా ప్రాంతం యొక్క ప్రధాన లక్ష్యం. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదట. మైసూరు ప్రాంతం అనేది బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. టిప్పు సుల్తాన్ ఉండేవాళ్ళు కదా. నెక్స్ట్ వన్, మీరాబాయి వీరికి శిష్యురాలు. మీరాబాయి ఎవరికి శిష్యురాలు అంటే సంత రవిదాస్ గారికి శిష్యురాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? 21 సంవత్సరాలు. మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఇలా పిలుస్తారు, లేదాంగ్. ఎక్కడా అంటే మలేషియాలో. నెక్స్ట్ వన్, తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి తెగల నాయకుడిని ఇలా పిలుస్తారు, రాజన్ అని పిలుస్తారు. పర్యావరణం, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది? అది ఒక ఫ్రెంచ్ భాషా పదం, ఫ్రెంచ్. భారత జాతీయ అభిలేఖాగారం ఢిల్లీలో ఉంది కదా. భారత జాతీయ అభిలేఖాగారం అనేది ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అక్కడ పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ దగ్గర కిందన భారత జాతీయ అభిలేఖాగారం పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ కిందన ఢిల్లీలో 1920లో ఏర్పాటు చేశారని ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, 8th క్లాస్లో ఫస్ట్ ఆర్ సెకండ్ లెసన్లో ఉంటుంది. అధిక ద్రవీభవన బిందువు ఫిల్మెట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఏమవుతుంది? ఫ్యూజ్ అవుతుంది. అధిక ద్రవీభవన బిందువు ఫిల్మెట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఫ్యూజ్ అవుతుంది. ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు ఏమిటి? ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు చౌకైనది, ఇది మధ్యస్థ రేటుతో గాలిలో సులభంగా మండుతుంది, ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. కొద్ది మొత్తంలో మూత్రము మరియు పొడి పేడ విసర్జించేటటువంటి జంతువు మరియు చెమట పట్టని జీవి. చూడండి, అది ఎడారుల్లో ఉంటుంది కాబట్టి అది వాటర్ దొరికినప్పుడల్లా మొత్తం తాగేయడం, మిగతా టైంలో నెమరు వేసుకోవడం. అది వాటర్ని కూడా బయటికి విసర్జించదు, అసలు వాటర్ అంతా ఒంట్లోనే ఉంచుకుంటుంది అనమాట. అది ఏది అంటే ఒంటే. మూత్రము, పొడి పేడ. మూత్రం కూడా చాలా తక్కువ విసర్జిస్తుంది, పొడి పేడ విసర్జిస్తుంది, చెమటే అసలు పట్టదనమాట దానికి. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏమిటి? సోడియం బెంజోయేట్, అలాగే సోడియం మెటాబైసల్ఫేట్. నెక్స్ట్ వన్, లైకెన్ అనేది దీనికి ఉదాహరణ. లైకెన్ అనేది సహజీవనానికి ఉదాహరణ. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేసేటటువంటి అవయవం ఏది? కాలేయం. మురుగునీటిలోని అకర్బన మలినాలు ఏవంటే లోహాలు మరియు నైట్రేట్లు. సైనికులు దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుంచి కాపాడుతారు. ఎవరు అంటే పారిశుద్ధ్య కార్మికులు.
ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచినది ఏంటి? లంబసింగి. లంబసింగి. వత్స వత్స మహాప్రదం యొక్క రాజధాని ఏది? కౌశాంబి. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. ఏ సిద్ధాంతం ప్రకారం అంటే నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్ వన్, గాయత్రి, కోయన, భీమ అనునవి ఏ నది యొక్క ఉపనదులు? గాయత్రి, భీమ, కోయన ఇవి కృష్ణానది యొక్క ఉపనదులు. దండాయస్కాంతం యొక్క ధృవాలు అనేవి ఎక్కడ ఉంటాయి? ఒక దండాయస్కాంతం ఉంటే దాని యొక్క ధృవాలు ఈ దండాయస్కాంతం యొక్క 2 చివరల మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆమ్ల ద్రావణంలో ఫినాప్థలిన్ యొక్క సూచిక. ఆమ్ల ద్రావణంలో ఫినాప్థలిన్కి సూచికకి రంగే ఉండదు అసలు. విధ్వంసకర భయం భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్పై తీవ్రత ఎట్లా ఉంటుంది? 7 కంటే ఎక్కువ చూపించిందంటే విధ్వంసకర భూకంపం అక్కడ సంభవించిందని అర్థం. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏదంటే ధ్రువ నక్షత్రం కదులుతున్నట్లుగా అసలు కనిపించదు. ధ్రువ నక్షత్రం ఫిక్సప్గా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ఉత్తర దిశలో ఉంటుంది కదా. ధ్రువ నక్షత్రం అనేది భూమి యొక్క అక్షం దిశలో ఉత్తర దిక్కున ఉంటుందన్నమాట. అక్షం దిశలో ఉంటుంది. కదులుతున్నట్లుగా కనిపించదు, ఫిక్సప్గా కనిపిస్తుంది. కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగి మరియు గట్టిగా ఉండి మందంగా ఉండనటువంటి కాండం కలిగినటువంటి మొక్కలను ఏమంటారు? పొదలు అంటారు. జీవనత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఏమిటి? జీవనత్రజని స్థాపకాలుగా పిలువబడేవి రైజోబియం బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. రైజోబియం బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న ప్రక్రియ. ఎందుకనగా శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. ఎందుకనగా అంటే ఇది ఒక విచ్ఛిన్నం చేస్తుంది. ఇది దేన్నైనా విచ్ఛిన్నం చేస్తుందని చెప్తాం. ఎందుకంటే సంక్లిష్ట ఆహార రేణువుల్ని సరళ పదార్థాలుగా మార్చేది శ్వాసక్రియ. అంటే శ్వాసక్రియ కూడా ఒక వంతు పనిచేస్తుంది అన్నమాట, సంక్లిష్ట ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చడానికి. స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. స్పాంజీ కలిగిన విత్తన కవచం గల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. సఫాయి కర్మచారి పాకీ పనివారులను వారి వృత్తి నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? బెజవాడ విల్సన్. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు పొలంలో వేటిని పెడతారు? దిష్టి బొమ్మల్ని పెడతారు. సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు? సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు? కిజర్ ఖాన్. మగధ రాజ్యానికి మొదటి రాజు ఎవరు? బింబిసారుడు. బింబి. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఎలా పిలిచేవారు? మనకి పర్స్పెక్టివ్స్లో కూడా వస్తుంది కదా, మున్షి అని పిలిచేవారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది ఏది? మనకి ఇందాక లింగ సమానాభివృద్ధి అని చెప్పేసి మనకి 5వది వచ్చిందనమాట. ఇప్పుడు 11ది సుస్థిరాభివృద్ధి నగరాలు మరియు సమాజాలు. సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు. అమరాలింగేశ్వర ఆలయం ఏ నది ఒడ్డున? కృష్ణా నది ఒడ్డున. మనకి సిద్ధివటం కోట అనేది ఏ నది ఒడ్డున అంటే పెన్నా నది ఒడ్డున. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్. గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అనేది స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది? స్థానిక స్వపరిపాలన అనగానే ఆర్టికల్ 40 గుర్తుకొచ్చేయాలి మీకు. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుడైనటువంటి అబ్దుల్ రజాక్ ఏ రాజు కాలంలో సందర్శించారు అంటే దేవరాయ II. దేవరాయ II. ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఇనుప ధాతువు బ్రెజిల్. మహాజనపదాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? మహాజనపదాలు యుద్ధాలలో బందీలై రాజులకు అమ్ముడుపోయిన వారిని దాసులు అంటారు. వ్యవసాయం చేసే భూ యజమానులకు గృహపతి లేదా గహపతి అంటారు. పండిన పంటలో రాజుకి ఇచ్చేటటువంటి ఒక భాగం పేరు బాగా అనమాట. సో ఇవన్నీ కూడా సరి అయిన వాక్యాలే. భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోకి రాని మార్కెట్లు ఏవి? భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ అంటే ఇది మనకి మైండ్ మ్యాపింగ్ పిక్చర్ దగ్గర ఇచ్చారు చూసుకోండి.
భౌతిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్లు ఏవంటే పొరుగు మార్కెట్లు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.